చూస్తున్నాం పిఠాపురంలో జనసేన 12వ ఆవిర్భావ సభ ఏర్పాట్లు అట్టహాసంగా జరుగుతున్నాయి. చిత్రాడలో 24 ఎకరాల్లో భారీ ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఎకరం విస్తీర్ణంలో సభ వేదికను ఏర్పాటు చేశారు. జనసేన ఆవిర్భావ సభకి జయకేతనంగా నామకరణం కూడా చేశారు. ప్రవేశ ద్వారాలకి మహనీయుల పేర్లు డొక్కా సీతమ్మ, పిఠాపురం రాజసూర్యారావు, బహదూరు, ఇక మల్లాది సత్యలింగం నాయకర్గా సభా ప్రాంగణాల పేర్లు ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చేటువంటి వారికి ప్రత్యేకంగా ఏర్పాటు కూడా చేశారు. వేదిక పైన ఒకేసారి 250 మంది వరకు కూర్చునే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3:30 హెలికాప్టర్లో ప్రత్యేకంగా సభా ప్రాంగణానికి రాబోతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇక 2014 మార్చి 14 ఏర్పడినటువంటి రాజకీయ పార్టీగా జనసేన అనతి కాలంలోనే అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని ఎట్టకేలకి 100% సీట్లతో అసెంబ్లీలో పోటీ చేసి గెలిపినటువంటి ఒక పార్టీగా రికార్డులకు ఎక్కింది జనసేన పార్టీ. ఇప్పుడు ప్రెసెంట్ 2014 నుంచి సుమారుగా 2025వ సంవత్సరం ఇది సుమారుగా 20 ఏళ్ళు అటు ఇటుగా 10 ఏళ్ళు కావస్తోంది. ఈ 10 ఏళ్ల ఆవిర్భావ సంబంధించినటువంటి సభ ఏర్పాట్లు పిఠాపురంలో ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి, అట్టహాసంగా జరుగుతున్నాయి. అక్కడి నుంచి ప్రతినిధి ప్రకాష్ సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, ఏంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ప్రజెంట్ అక్కడ ఎవరెవరు వచ్చారో ఏర్పాట్లకు సంబంధించి ఎవరు జనసేన కార్యకర్తలను కూడా వారితో మాట్లాడించే ప్రయత్నం చేయండి. మనోజ్, కనీ విని అనిగిన రీతిలో పిఠాపురంలోనే జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అయితే ఏర్పాట్లు అయితే అన్ని కూడా పూర్తయ్యాయి. ఇప్పటికే కార్యకర్తలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చలో పిఠాపురం అంటూ పిఠాపురం బయలుదేరినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం పిఠాపురంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క 12వ ఆవిర్భావ దినోత్సవానికి అయితే ఇప్పటికే జయకేతనంగా పేరు పెట్టారు. జయకేతన సభగా జై కొడుతూ ఈ యొక్క జన సైనికులందరూ కూడా సభా ప్రాంగణానికి అయితే బయలుదేరినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క సభా ప్రాంగణానికి అయితే భారీ ఎత్తున అయితే ఏర్పాట్లు అయితే చేశారు. ఈ యొక్క భారీ ఎత్తున ఏర్పాట్లు 20 గ్యాలరీలు అయితే ఏర్పాటు చేశారు. ఒక్కొక్క గ్యాలరీలో 500 మంది పట్టే విధంగాను లక్షల మంది కూర్చునే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తారు. అలాగే 70 సీసీ కెమెరాలతో పాటు అలాగే 15 డ్రోన్ కెమెరాలు, అలాగే 20 LED స్క్రీన్లు కూడా భారీగా ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా ఈ యొక్క సభా ప్రాంగణం ఏదైతే 216 జాతీయ రహదారి ఈ యొక్క కాకినాడ కత్తిపూడి రహదారిని అయితే పూర్తిగా పోలీసులు అయితే ఆంక్షలు విధించారు. ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించినటువంటి పరిస్థితి ఉంది. కాకినాడ నుంచి కత్తిపూడి అంటే వైజాగ్ వెళ్ళాలంటే ప్రధానంగా కాకినాడ నుంచి అచ్చంపేట మీదుగా అలాగే సోమలకోట చేరుకోవాలి. సోమలకోట నుంచి తిమిలి, ప్రతిపాడు, అలాగే కత్తిపూడి, అలాగే మనకి చూసుకుంటే వైజాగ్ వెళ్ళాలి. మళ్ళీ కాకినాడ రావాలంటే వైజాగ్ నుంచి సేమ్ అదే రూట్ పూర్తిగా కత్తిపూడి పిఠాపురం రహదారి పూర్తిగా క్లోజ్ చేశారు. జన సైనికులకు మాత్రమే అవకాశం ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనీవెని ఎరిగిన రీతిలో లక్షలాదిగా జన సైనికులు తరలి వస్తే నేపథ్యంలోనే ఈ యొక్క ప్రాంగణం అయితే మొత్తం మారుమోగబోతుంది. జనసేన జాతర ఇక్కడ జరగబోతుందని ప్రధానంగా చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ యొక్క జనసేన సభకైతే 3 ప్రధానమైనటువంటి ద్వారాలు కూడా ఏర్పాటు చేశారు. ప్రధానమైనటువంటి ద్వారాలు చూసుకుంటే అందులో త్యాగాలు చేసినటువంటి నాయకులు, జిల్లాలో ఉన్నటువంటి నాయకులను గుర్తించుకుంటూ ఏదైతే పిఠాపురం రావు బహదూర్ సూర్యరాయ మహారాజా వారి ఒక పేరైతే ఒక ద్వారానికి ఏర్పాటు చేశారు. అలాగే ఆంధ్రుల అన్నపూర్ణగా పిలిచేటువంటి డొక్కా సీతమ్మకి సంబంధించినటువంటి ఆ యొక్క ఒక ద్వారానికి అయితే మరొక నామకరణం చేశారు. అలాగే మన ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఆ మత్స్యకారుల కోసం త్యాగం చేసినటువంటి నాయకులు, అలాగే సత్యలింగ నాయకర్ సంబంధించినటువంటి మల్లాడి సత్యలింగ నాయకర్ ద్వారం అంటూ మరొక ద్వారాలు 3 ద్వారాలు కూడా ఏర్పాటు చేసి సభకైతే జయకేతనంగా పెట్టారు. ఈ నేపథ్యంలో లక్షలాదిగా జనం వస్తున్నారు. 2000 మంది పోలీసుల ప్రహారలో మొత్తం ఈ సభ కూడా జరగబోతుంది. ఈ రోజు 3 గంటల ప్రాంతానికి అయితే అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక హెలికాప్టర్లో సభ ప్రాంగణానికి అయితే చేరుకుంటారు. సంస్కృతి యొక్క కార్యక్రమాలతో సభ ప్రారంభం కాబోతుంది. భారీ ఎత్తున జన సైనికులు అయితే రాబోతున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం మన సభా ప్రాంగణం దగ్గర ఉన్నాం, చూడొచ్చు. జన సైనికుల కోలాహలం 216 జాతీయ రహదారి మొత్తం అంతా కూడా ఈ యొక్క జన సైనికులతో మారుమోగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే వీర మహిళలు కూడా భారీ ఎత్తున అయితే చేరుకుంటున్నారు. భారీ ఎత్తున మహిళలు చేరుకుని దూర ప్రాంతాల నుంచి కూడా ఈ యొక్క జనసేన సందర్శించి వస్తున్నారు. కొంతమంది మహిళలు అలాగే దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి వారు కూడా ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? జిల్లా నర్సరావుపేట అండి, రాజపాలెం మండలం. పవన్ కళ్యాణ్ గారిని చూసి మాట్లాడుతున్నారు. అంటే ఏం జరగబోతుంది సభ? కనీ విని రీతిలో అన్నారు, ఎలా ఉండబోతుంది అంటారు? సభ సార్ బాగా చేస్తారు, అన్ని బాగా చేశారు. ఇప్పుడు కూడా బాగుంటదని నమ్మకంతో, పూర్తి నమ్మకంతో వచ్చాం. మేము ముందు సార్ని చూడాలి. మాకు అదే ఇంకా
ఇప్పుడు వరకు 11 సభలు జరిగాయి. 11 సభలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు 12వ సభ ఎలా ఉండబోతుంది? సొంత నియోజకవర్గం మీకు కూడా రావడం జరిగింది, ఏమనిపిస్తుంది మీకు? మాకు చాలా ఆనందంగా ఉందండి. అన్ని బాగా జరిగినాయి, ఇది కూడా బాగా జరిగిద్దని మా ఆవేదన. ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? మాది కూడా నర్సరావుపేట అండి, పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ. మాది పిడుగురాళ్ళ దగ్గర రాజుపాలెం మండలం. పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ కోసం వచ్చాము. ఈ 11 సభలో బాగా జరిగినాయి, అంతకాడికి ఇది బాగా జరిగిద్దని వచ్చాము. బాగా జనం ఇప్పటికే బాగా వస్తూ ఉన్నారు. బాగుంటుంది, బాగుండాలని కోరుకుంటున్నాము. ఎలాంటి సభలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాము. పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని మాకు కోరికండి. ఇది చూస్తున్నాం, దూర ప్రాంతాల నుంచి ఇప్పటికే జన సైనికులందరూ కూడా చేరుకున్నారు. భారీ ఎత్తున జన సైనికులు చేరుకుని ఇక్కడంతా కూడా కోలాహలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు, ప్రతి ఒక్క భారీ ఎత్తున బస్సులు, అలాగే మొత్తం అన్ని కూడా పిఠాపురం వైపే ఈ యొక్క రహదారి ఉంది. అలాగే పోలీసులు ప్రహారం చూసుకుంటే దాదాపుగా 2000 మంది వరకు కూడా పోలీసులు అయితే ప్రహారం మొత్తం ఉన్నారు. ప్రత్యేకంగా ఈ యొక్క సభా ప్రాంగణంలోనే 1500 మంది పోలీసులు అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చూడొచ్చు, మన సభ ప్రాంగణం బయలు వెలుపుల ఇటువంటి ఫ్లెక్సీలతో మొత్తం అంతా కూడా నింపేశారు. మనకి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. మొత్తం ఆ సభా ప్రాంగణంలోనే ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇప్పటికే మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. మనం చూడొచ్చు, ప్రధానమైనటువంటి ద్వారాలన్నీ కూడా తీర్చిదిద్దుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ముఖ్యమైన నాయకులు కూడా ఇక్కడికి రావడం, మొత్తం అంతా కూడా కోలాహలంగా మారినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇప్పటికే జన సైనికులు సభా ప్రాంగణానికి వెళ్లేందుకు ఏ విధంగా పరుగులు తీస్తున్నారో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రత్యేకమైన వాలంటీర్లు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాలంటీర్లు ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రధానంగా చూడొచ్చు, సభా ప్రాంగణం వరకు భారీ ఎత్తున అయితే ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి. వీర మహిళలు కూడా ఇక్కడ చేరుకున్నారు. వీర మహిళలు ప్రత్యేకమైనటువంటి వాలంటీర్లుగా ఇక్కడ వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మంది దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి వాలంటీర్లు మనం చూడొచ్చు. ఇక్కడ సేవలు అందించేందుకు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఇక్కడ కొంతమంది జన సైనికులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మేము ప్రొద్దుటూరు కడప డిస్ట్రిక్ట్ నుంచి వచ్చామండి. ఈ రోజు జరిగే మహాకుంభమేళాలో అంటే మా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కుంభమేళా అయిపోయింది కదా, కానీ మాకు ఈ రోజు జరిగే 2వ కుంభమేళా అని ఇదే సంవత్సరంలో సగర్వంగా జన సైనికులుగా మేమందరం చెప్పుకుంటున్నామండి. హ్యాపీగా ఉందండి, చాలా చాలా సంతోషంగా ఉంది. నిన్నటి నుంచి మేము ఇదే ప్రాంగణంలో ఉండి ఈరోజు జరిగే కార్యక్రమాల్లో వాలంటీర్గా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ వాలంటీర్గా స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా చాలా అద్భుతంగా. ముందు వచ్చారు మీరు అందరు కలిపి? అవునండి, నిన్నటి నుంచే మేము ఇక్కడే ఉన్నాము. చాలా చాలా సంతోషంగా ఉందండి. జై జనసేన. థ్యాంక్ యూ. ప్రొద్దుటూరు నుంచి వస్తున్నామండి. ప్రొద్దుటూరు నుంచి వస్తున్నాము. ఇక్కడ 2 రోజుల నుంచి ముందుగానే వచ్చి ఇక్కడ జనసేనలో నా సేనకు నా వంతు కృషిగా ఇక్కడ జనసేన పార్టీ 12వ సంవత్సర ఆవిర్భావ దినోత్సవానికి మేము పాల్గొని నా వంతు కృషి చేయాలనే దృఢ సంకల్పంతో ఇక్కడికి వస్తున్నామండి. ఈ రోజు జరగబోయేది ఈ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవము మహా కుంభమేళాను అతిక్రమించేలా ఉంటుందని, జన కుంభమేళా లాగా ఉంటుందని మేము భావిస్తున్నామండి. వచ్చారు మీ ఊరు నుంచి? మా ఊరు నుంచి దాదాపు 50 నుంచి 70 మంది వరకు వచ్చారండి. మాది ప్రొద్దుటూరు, కడప జిల్లా ప్రొద్దుటూరు. చెప్పండి, ఏంటి మీ వాలంటీర్గా ఎలా పనిచేస్తున్నారు? ఎంతమంది వాలంటీర్లు పాల్గొంటున్నారు? దాదాపు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారా అని ఎదురు చూస్తున్నారు ప్రజానికం. దీనికి సంబంధించి 12 సంవత్సరాలుగా పార్టీ కోసం ప్రాణం పెట్టి పనిచేసిన జన సైనికులకు కానీ వీర మహిళలకు కానీ ఈ సభ ఖచ్చితంగా చాలా దిశానిర్దేశం చేయబోతున్నారు కళ్యాణ్ గారు. దీనికి సంబంధించి పూర్తిగా ఈ ప్రాంగణం మొత్తానికి దాదాపు 600 మంది వాలంటీర్ వ్యవస్థను పెట్టాము. ఈ 600 మందిలో 500 మంది దాదాపు అందరూ జెంట్స్ ఉంటారు, జన సైనికులు. వీర మహిళలు ఒక 100 మంది ఉన్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతలు అప్పచెప్పాము. దీనికి సంబంధించి ఒక 8 మంది కోర్ టీం ఉన్నారు. వీళ్ళు పోలీస్ వ్యవస్థ ఎవరైతే 1600 మంది ఉన్నారో 1600 మంది పోలీసుతో కలిసి పనిచేస్తారు. దీనికి సంబంధించి ప్రాంగణం చుట్టూ దాదాపు 12 అంబులెన్సులు పెట్టడం జరిగింది. అదే విధంగా 5 లక్షల వాటర్ ప్యాకెట్లు, 5 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, అదే విధంగా బిస్కెట్ ప్యాకెట్లు 5 లక్షలు, మొత్తం A to Z అంతా ప్రిపేర్ అయి ఉంది. వాలంటీర్స్ కి రెడీ చేస్తున్నాం. చూడొచ్చు, ఇక్కడ వీర మహిళలు కూడా ఉన్నారు. మేడం చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఇక్కడ వాలంటీర్లుగా పనిచేస్తున్నారు?
నేనైతే కాకినాడ రూరల్ నుంచి వచ్చానండి. ఇక్కడ వచ్చిన ప్రతి మహిళ కూడా పిఠాపురం చాలా పక్క నియోజకవర్గాల నుంచి వచ్చిన మహిళలే. వాలంటీర్ ఓన్లీ మహిళా వాలంటీర్స్ ఓన్లీ 150 మెంబర్స్ ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా లేడీస్ కి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోవడానికి అవైలబుల్ గా ఉన్నాము. ఎలా ఉండబోతుందంటారు సభ? ఎలా ఉండబోతుంది సభ ఎలా ఉండబోతుంది అనేది మీరు ఆల్రెడీ చూస్తున్నారు సార్. మాకు ఈ రోజు హోలీ కన్నా మాకు పెద్ద పండుగ లోపల జరుగుతుంది. మేము చాలా వెయిట్ చేస్తున్నాం. ఇది ఎందుకు గెలిచాక చేసుకున్నప్పుడు చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాం. చాలా హ్యాపీగా మేము ఫీల్ అవుతున్నాం. చాలా కనిమలుగా ఉంటుంది. ఒక పండుగ వస్తే ఎలాగుంటది అలాగుంటుంది. మా ఇంట్లో పెళ్లి చేసుకుంటే మేము ఎలాగుంటామో ఆ విధంగా ఇక్కడ మరి సముద్రం కింద ఎక్కువగానే ఉంది. జనాలు చూడండి, ఏల మహిళలు అందరూ కూడా ఎప్పుడూ కూడా కనిల విధంగా మరి ఈ రోజు వారాయిగా మరి వారంటీలుగా మేముంటామని పోటీ పడుతుంటే మాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మా పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా మేమందరం ఉండాలని ఆయనకి నేను రాజమండ్రి నుంచి వచ్చిందండి. నా పేరు అండి, మాది కడియప్లంక. నేను 12వ తారీఖునే వచ్చానండి. అక్కడ పెద్ద ఎత్తున పండగ వాతావరణాలు కొన్ని కనీవిని ఎరగని రీతిలో 12వ ఆవిర్భావ సభని తిలకించేందుకు చాలా మంది సుదూర ప్రాంతాల నుంచి కూడా అక్కడికి జనసేన కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు చేరుకుంటున్నారు. సుమారుగా 1000 మంది వాలంటీర్ల వరకు ఉన్నారు, 2000 మంది పోలీసులు ఉన్నారు. చాలా కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈరోజు అక్కడ సభ జరగబోతోంది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడికి చేరుకుంటారు. అయితే ఈ రోజు అధికారులకు వచ్చిన తర్వాత మొట్టమొదటి ఆవిర్భావ సభను ఏర్పాటు చేసుకునే నేపథ్యంలో చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. కార్యకర్తలు కానివ్వండి, జన సైనికులు కానివ్వండి, దిశానిర్దేశం చేయబోతున్నారు మా పవన్ కళ్యాణ్. మాకు ఈ రోజు రేపటి రోజున జనసేన ఏ రకంగా ముందుకు వెళ్ళిన దానిపైన చాలా ఉత్కంఠతో ఉన్నాము. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారనేది మేము చూసేందుకు చాలా పెద్ద సుదూర ప్రాంతాల నుంచి వచ్చాం. ఆయన పైన చాలా ఆశాభావాలు ఉన్నాయంటూ కూడా అంతా వ్యక్తపరుస్తున్నారు. చూద్దాం మరి రోజు పవన్ కళ్యాణ్ ఎటువంటి స్పీచ్ ఇస్తారు, పవన్ కళ్యాణ్ జన సైనికులను ఉద్దేశించి ఏం మాట్లాడతారనేది. యూపీఎస్సీ ఫలితాల్లో 84కు పైగా ర్యాంకులతో ప్రపంచం సృష్టించి నేడు ప్రకటించిన తెలంగాణ గ్రూప్ 1 ఫలితాల్లో 100 మందికి పైగా 430 కంటే